శ్రీమద్భాగవత మహాపురాణము ఆ శ్రీహరి యొక్క చల్లని దీవెనలతో ఈ మహాపుణ్య గ్రంథమును చదువుకొనుటకు నాకు అవకాశము కలిగినది. జై శ్రీహరి 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 శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని యథాశక్తి జపించవలెను. నమస్కారము. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాని ప్రథమా న్యాసన్ తే హ నాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా. శ్లోకం. నమః సర్వహితార్థాయ జగదాధార హేతవే సాష్టాంగోయం ప్రణామస్తే ప్రయత్నేన మయా కృత. శ్రీకృష్ణ వాజ్మయీ మూర్తి స్వరూప శ్రీమద్భాగవతాయ నమః. నమస్కారం సమర్పయామి. వేదవ్యాస మహర్షి గారు ఎన్నో వేదములను, ఎన్నో మహాద్భుత గ్రంథములను, పురాణములను రచించారు, అందరికీ అందించారు. కానీ ఆయన ఏదో చింతతో బాధపడుతూ ఉన్నారు. అప్పుడు నారదుడు వ్యాసముని దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా ఉన్నారని అడుగగా ఆయన ఏదో తెలియని చింత, బాధ నాకు కలుగుచున్నవి అని చెప్పాను. అప్పుడు నారదుడు, వ్యాసముని, బహుశా నీవు భగవంతుని యశో వైభవములను గురించి కీర్తించి ఉండలేదేమో. భగవంతుని సంతృప్తికి, అనుగ్రహమునకు నోచుకొనని శాస్త్రము కానీ జ్ఞానము కానీ అసంపూర్ణమైనదే అని నా అభిప్రాయము. మునివర, నీవు ధర్మము మొదలగు పురుషార్థములను గూర్చి వివరించినంతగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమను గురించి వర్ణించి ఉండలేదు. వాక్కులు ఎంతగా నవరసభరితమై భావశబ్దాలంకారములతో కూడియున్నను జగత్తును పవిత్రముగా ఉంచే శ్రీహరి యొక్క యశో గానము చేయబడనిచో, చేయకపోతే అది కాకుల కొరకు ఉచ్ఛిష్టమును ఎంగిలిమెతుకులను ఉంచిన స్థానము వలె దూషితమైనది. భగవంతుని చరణారవిందములను ఆశ్రయించి ఉండినట్టి పరమహంసలైన భక్తులు ఎన్నడూ అట్టి వాకులను మెచ్చుకొనరు. భగవద్భావము లేకుండా చేసే నిష్కామ కర్మ శోభించదు. అలాగే అపారమైన శాస్త్రజ్ఞానము సంపాదించినను భగవద్భక్తి లేకుండా అది రాణించదు. ఒకవేళ నిష్కామ భావంతో ఆచరించిన కర్మలు కూడా భగవదర్పితములు, భగవంతునికి అర్పించనిచో అవి శోభను చేకూర్చవు. నిష్కామ భావముతో భగవదర్పణ బుద్ధితో నిర్వహించుటయే బుద్ధిమంతుని లక్షణము. మహాభాగా వ్యాస, నీ దృష్టి అమోఘమైనది, నీ కీర్తి పవిత్రమైనది. నీవు సత్యపరాయణుడవు, దృఢవ్రతుడవు కనుక సకల జీవులను బంధ విముక్తులను గావించుటకై అనంత శక్తిశాలి అయిన భగవంతుని యొక్క లీలలనే సమాధి ద్వారా స్మరింపుము. నీవు శ్రీమద్భాగవత మహాపురాణమును రచించి అందరికీ ప్రసాదించుము అని చెప్పెను నారద మహర్షి. అప్పుడు వేదవ్యాస మహర్షి ఎంతో ఆనందముతో శ్రీమద్భాగవత మహాపురాణమును రచించి ఆయన కుమారుడైన శ్రీ సుఖబ్రహ్మదేవునకు మొట్టమొదటగా ఈ గ్రంథమును వినిపించెను. ఆ సుఖబ్రహ్మ మహాముని పరీక్షిన్ మహారాజు గారికి ఈ మహాగ్రంథమును, ఈ శ్రీమద్భాగవతమును 7 రోజులలో చెప్పిరి. సప్తాహము అనగా 7 రోజులు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్న 7 రోజులు ప్రతిరోజు చదువుకునే మహాగ్రంథము ఈ శ్రీమద్భాగవత మహాగ్రంథము అని ఋషులు తెలిపినారు. జై శ్రీహరి శ్రీహరి శ్రీహరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. నాగుల గోత్రం, మధుసాగర్ బాబు. తల్లిదండ్రులు శేఖర్, కనకదుర్గ. ఆ శ్రీహరి దయతో కృపతో శ్రీమద్భాగవత మహాపురాణము చదువుకుని అర్థము చేసుకొనుచున్నాను. పరీక్షిన్ మహారాజు ఆ సుఖబ్రహ్మదేవుని
శ్రీమద్భాగవత మహాపురాణము శ్రీహరి యొక్క లీలావతారములు, మనుష్యుని యొక్క గుణములు, వారి జన్మలు, వారి పాపముల చేత వచ్చే జన్మలు, వారి పుణ్యముల వలన కలిగే పుణ్యలోకముల గురించి అడిగి సవివరముగా తెలుపవలనని శ్రీ సుఖబ్రహ్మదేవుని పరీక్షిని మహారాజు ప్రార్థించెను. అప్పుడు ఎంతో సంతోషించిన సుఖబ్రహ్మదేవుడు ఆయనకు శ్రీమద్భాగవత మహాపురాణమునందు శ్రీహరి లీలామృతమును, వారి అవతారములను, అదేవిధంగా మానవుని దేహము గురించి, వారి కర్మల గురించి, దేవతల గురించి, దైత్యుల గురించి, అందరి గురించి చెప్పసాగెను. ముల్లోకములకు పరమగురువు ఆదిదేవుడైన బ్రహ్మ తన కమలాసనమున కూర్చొని ఉండెను. అప్పుడు ఆయనకు జగత్తును సృష్టింపవలనని ఆలోచన కలిగెను. కానీ సృష్టి నిర్మాణము ఎలా చేయవలెనో ఆయనకు తెలియలేదు. అందుకు అతడు ఎంతో ఆలోచించుచూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవునకు ప్రళయ జలముల నుండి త ప అను అక్షరద్వయము 2 సార్లు తప తప అని వినబడెను. ఈ త ప అను అక్షరములు త్యాగ పురుషులకు గొప్ప సంపదతో సమానము. ఈ అక్షరద్వయము వినబడినంతనే తపస్సు చేయమని భగవంతుడు తనను ఆదేశించినట్లు బ్రహ్మదేవుడు తలంచెను. ఆ బ్రహ్మదేవుడు నలుదిశల యందు పరికించి చూశారు. అచట ఎవరూ కనపడలేదు. అప్పుడు ఆయన తపస్సు చేయుటయే హితకరమని భావించి తపస్సును ఆచరించెను. అలా 1000 సంవత్సరములు ఆయన తపస్సు చేశారు. 1000 దివ్య సంవత్సరముల పాటు తపస్సును చేశారు. ఆ ప్రభావమున ఆయన సకల లోకములను ప్రకాశింపజేయుటకు సమర్థుడయ్యారు. బ్రహ్మదేవుని తపస్సుకు పరమపురుషుడు ప్రసన్నుడై ఆయనకు తన పరంధామమును దర్శింపజేసెను. దానిని మించిన మరి ఒక లోకమే లేదు. అతడు ఎటువంటి దుఃఖాలు, శోకాలు, మోహములు, భయములు ఉండవు. పుణ్యాత్ములైన మహాత్ములకే అది నివాస స్థానము. దేవతలు ఆ పరంధామమును పదే పదే కీర్తించుచుందురు. ఆ వైకుంఠమున రజస్తమో గుణములకు ఏమాత్రము స్థానము లేదు. అంటే కోపము, కామము, క్రోధము, లోభము అలా ఉన్న దుర్గుణాలన్నిటికీ స్థానము లేదు. ఆ లోకమున కాల ప్రభావము కానీ మాయా ప్రభావము కానీ ఉండవు. అక్కడ సురాసురులు పూజలను అందుకుని భగవంతుని పార్షదులు, ఉపాసకులు నివసించురు. వారు అందరూ శ్యామవర్ణ శోభితులు, దివ్య మణి కవచితములు, దేదీప్యమానములు. పార్షదులు, ఉపాసకులు తామర తూడుల వలె సుకుమారములు. వారి కర్ణ కుండలములు, కిరీటములు, కంఠహారములు మనోజ్ఞ కాంతులతో మిరుమిట్లు గొలుపుచుండును. ఆ వైకుంఠము నలువైపుల యందును నిత్యముక్తులైన మహాత్ములతో దేదీప్యమానముగానున్న విమానములతో విరాజిల్లుచు మిక్కిలి రమణీయముగా ఉండెను. ఆ వైకుంఠము మెరుపు తీగలతో, తలుకులీనుచున్న మేఘములతో ఆవృతమైన ఆకాశమును తలపింపజేయుచుండును. అచట లక్ష్మీదేవి తూగుటుయ్యాలను ఊగుతూ తన విభూతులతో గూడి తన పతిదేవుడైన శ్రీమన్నారాయణుని పాదములను భక్తి శ్రద్ధలతో పలు విధముల సేవించుచుండును. ఆ జగన్మాత తన పతిదేవుని గుణగానము చేయుచుండగా భ్రమరాదులు ఆ జగజ్జనని గుణ వైభవములను ప్రస్తుతించుచూ ఉండెను అన్నట్లు మధురమగు ధ్వనులను చేయుచూ ఉండెను. సర్వేశ్వరుడైన ఆ లక్ష్మీనారాయణుడు ధర్మనిష్టాపరులకు సర్వరక్షకుడు. ధర్మాన్ని ఆచరించే వారికి ఆయనే రక్షకుడు. ఆయనను యజ్ఞముల ద్వారా ఆరాధించవచ్చును. యజ్ఞ ఫలప్రదాత ఆయన. అట్టి పరమ పురుషుని బ్రహ్మదేవుడు దర్శించెను. ఆ శ్రీహరి నిత్యము తన భక్తులను అనుగ్రహించుచూ ఉంటారు. ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠమునందు సర్వోత్కృష్టమైన సింహాసమున కూర్చుండి ఆనంద స్వరూపమున విరాజిల్లుచుండును. 25 తత్వముల అధిష్టాన శక్తులు, అధిష్టాన దేవతలు ఆ సర్వేశ్వరుని సేవించుచూ ఉంటారు. ఆ సర్వేశ్వరుడు స్వీయమగు సచ్చిదానంద స్వరూపమునందు నిత్యము ప్రతిక్షణము నిరంతరము రమించుచుండును. ఆ పరమేశ్వరుని దర్శించుకున్న బ్రహ్మదేవుని హృదయం ఆనందమైంది. ఆయన కనులు ప్రేమాశ్రువులతో నిండెను.
ఆయన శిరస నమస్కరించెను ఆ శ్రీహరికి. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని సృష్టి కార్యం నిర్వహింపమని ఆదేశించారు. అప్పుడు బ్రహ్మ ఎంతో ఆనందంతో ఆయన శాసనమును స్వీకరించారు. ఆ శ్రీహరి బ్రహ్మదేవునితో, నీ భక్తి శ్రద్ధలకు మిగుల సంతోషం కలిగింది. కపటయోగులు ఎట్టి కఠోర తపస్సు చేసినా అవి నన్ను సంతోషపెట్టజాలవు. బ్రహ్మదేవ, నీకు ఏ వరము కావాలో కోరుకునుము. నీకు నా సంకల్ప కారణముగానే నీటిలో తపా తపా అని శబ్దాలు వినబడినవి. తపస్సు చేయమని నేనే నిన్ను ఆదేశించితిని. ఎందుకంటే తపస్సు నాకు హృదయము, తపస్సుకు నేను ఆత్మను. అప్పుడు బ్రహ్మదేవుడు, పరమేశ్వర, నీవు సకల ప్రాణుల హృదయములలో సాక్షిగా ఉన్నావు. కావున మా అందరి కోరికలు నీవు ఎరుగగలవు. నా విన్నపము ఒకటి తీర్చుము. రూపరహితుడవైన నీ సగుణ నిర్గుణ రూపమును తెలుసుకునే ప్రజ్ఞను నాకు ప్రసాదించుము అని తెలిపాను బ్రహ్మదేవుడు. సృష్టి, స్థితి, లయములు అనే క్రీడలను నిర్వహించుటలో గల మర్మములను నాకు తెలిసేటట్టుగా నాకు జ్ఞానాన్ని ప్రసాదించుము. ప్రభు, నీవు కరస్పర్శ గావించి ఆత్మీయతతో నన్ను ఒక స్నేహితుడిగా ఆదరించావు. నీ ఆజ్ఞను నేను శిరసా వహించెదను. సృష్టి రచన సేవా కార్యక్రమమును నేను నిర్వహిస్తాను. పూర్వకాలములో జీవులు చేసుకున్న కర్మలను అనుసరించి వారిని తగు విధముగా విభజిస్తాను. ఉత్తమ, మధ్యమ, అధమ మనుషులుగా నేను సృష్టిస్తాను. ఈ సృష్టి చేస్తున్నప్పుడు నేను ఎటువంటి అహంకారమునకు లోను కాకుండా నన్ను దయచూడండి స్వామి అని బ్రహ్మదేవుడు శ్రీహరితో పలికెను. బ్రహ్మదేవ, ఎంతో రహస్యమైన జ్ఞానమును నీకు ఉపదేశిస్తాను. అందులో ఉన్న రహస్యములను సావధానముగా వినుము. ఈ సృష్టికి పూర్వము నేను ఒక్కడినే ఉన్నాను. ప్రళయకాలములో సృష్టి అంతా నాలో లీనమైనప్పుడు మిగిలి ఉన్న పరతత్వమును కూడా నేనే. ఈ విశ్వములో కనపడుతున్నదంతా కూడా మాయ యొక్క లీలయే. ఎందుకంటే రాహు గ్రహములలో ఒకడుగా పరిగణింపబడతాడు, కానీ ఆకాశంలో రాహుగ్రహము కనపడదు. అలాగే వాస్తవంగా ఈ విశ్వం లేనే లేదు, కానీ ప్రతీతమగుచుండును. కనుక పరమాత్మ తత్వమును తెలుసుకోవాలంటే విద్య ద్వారా అవిద్యను పారద్రోలవలెను, తరమవలెను. ఈ జ్ఞానము తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విశ్వం అంతా పరమాత్మ నుండే ఉత్పన్నమైనది అని తెలుసుకోవలెను. ఆ విశ్వము లోపల బయట ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మదేవ, తపస్సు ద్వారా, సమాధి ద్వారా నేను చెప్పిన ఈ సిద్ధాంతమును కలిగి ఉండుము, విశ్వాసం కలిగి ఉండుము. అప్పుడు విశ్వం ప్రారంభంలో లేదా విశ్వం సంహారమునందు కూడా ఎటువంటి మోహాలకు నీవు లోను కావు. అప్పుడు సాధకుడు దుఃఖము, మోహముల నుండి, అవిద్యాది క్లేశముల నుండి ముక్తుడై పరమశాంతి స్వరూపుడైన పరమాత్మను చేరును. ఈ విధంగా శ్రీహరి లోకాలన్నింటికీ ఈ తత్వం ఉపదేశించెను. అప్పుడు బ్రహ్మదేవుడు చూస్తుండగానే ఆ పరమాత్మ తన రూపమును అంతర్ధానమునర్చెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పరమాత్మకు ప్రణమిల్లెను. తరువాత అతను పూర్వకల్పమునందు ఎలా అయితే విశ్వమును సృష్టించారో అలా సృష్టిని ప్రారంభించెను. ఒకనాడు బ్రహ్మదేవుడు యమ నియామాదులను అనుష్ఠించెను. నారద మహర్షి బ్రహ్మదేవునికి మిక్కిలి ఇష్టుడు. ఆ నారద మహర్షి వినయపూర్వకముగా సౌశీల్యముతో బ్రహ్మదేవుని సేవించి సంతోషపెట్టెను. ఒకనాడు నారద మహర్షి ఆయన సంతోషం చెందారని తెలిసి పరీక్ష మహారాజు సుఖబ్రహ్మదేవుని అడిగిన ప్రశ్నలనే, జ్ఞానమునే తనకి కూడా వివరముగా తెలుపవలనని బ్రహ్మదేవుని నారద మహర్షి అడిగాను. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి శ్రీహరి తనకు స్వయముగా ఉపదేశించిన దశలక్షణ శోభితమగు భాగవత మహాపురాణమును నారదునకు తెలిపెను. పరీక్షిన్ మహారాజా, నా తండ్రి అయిన వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరమున పరబ్రహ్మను ధ్యానించుచున్నప్పుడు నారదుడు ఈ భాగవతమును ఆయనకు ఉపదేశించెను. ఆ వ్యాస భగవాను నుండి సుఖబ్రహ్మనైన నేను ఆ భాగవతోపదేశమును పొంది తిని.
నీవు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగితివి ఈ జగత్తు గురించి. వాటి అన్నింటికీ సమాధానముగా నీకు భాగవత మహాపురాణమును వినిపించెదను. ఈ భాగవత మహాపురాణములో 10 విషయములను గూర్చి వర్ణిస్తారు. 1 సర్గము, 2 విసర్గము, 3 స్థానము, 4 పోషణము, 5 ఊతి, 6 మన్వంతరము, 7 ఈశానుని కథనము, 8 నిరోధము, 9 ముక్తి, 10 ఆశ్రయము. వీటిలో 10వది ఆశ్రయతత్వము అను దానిని పూర్తిగా అవగాహన చేసుకోవటానికి మహాత్ములు మిగిలిన 9 తత్వములను ముందు వర్ణిస్తారు. కొందరు శాస్త్రములని ఉదాహరణములను ఇస్తారు, వేరొకరు ప్రత్యక్షంగా వర్ణిస్తారు. పరమేశ్వరుని యొక్క ప్రేరణ వలన త్రిగుణములలో సంక్షోభము ఏర్పడినప్పుడు ఆకాశాది పంచభూతములు, దశేంద్రియములు, అహంకారము, మహత్తత్వము ఉన్నతములగును. దీనినే సర్గము అందురు. విరాట్ పురుషుని నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు వివిధ చరాచర ప్రాణులను మళ్ళీ సృష్టిస్తారు. దీనినే విసర్గము అందురు. ఆ విష్ణు భగవానుని శ్రేష్టత్వమునే స్థానము అందురు. తనచే సురక్షితముగా ఉన్న భక్తులపై చూపే అనుగ్రహమును పోషణము అందురు. మహాత్ములు ప్రజాపాలనము ద్వారా అనుష్ఠించే ధర్మమును మన్వంతరములు అందురు. భగవంతుని యొక్క వివిధ అవతారముల యొక్క ఆయన అనన్య భక్తులైన సత్పురుషుల యొక్క కథలను ఈశ కథలు అని అందురు. శ్రీహరి యోగనిద్రలో ఉన్నప్పుడు జీవులను తన శక్తులను తనలో లీనమునర్చుకొంటారు. ఆ స్థితిని నిరోధము అని అందురు. శివుడు అశాశ్వతమైన పదార్థములతో అహంకారము, మమకారము అను వృత్తులను విడిచిపెట్టి పరమాత్మ స్వరూపమునందే ఉండుటను ముక్తి అంటారు. సృష్టి స్థితి లయములకు కారణమైన పరబ్రహ్మనే ఆశ్రయము అని అంటారు. ఆశ్రయము అనగా శరణాగతి. నీవు శరణాగతి చొచ్చాలి. నేను ఏమీ చేయలేను, బలహీనుణ్ణి, నన్ను నీవే రక్షించాలి, పరబ్రహ్మ, శ్రీహరి, శివయ్య అని ఆయన్ని ప్రార్థించాలి. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించాలి. దాన్నే శరణాగతి అంటారు. ఈ శరణాగతే అన్నింటికంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది. కన్ను ఉండి చూపు లేకపోయినా వ్యర్థం, కన్ను లేకపోయినా వ్యర్థం. కన్ను చూపు లేకపోతే ఆ ఇంద్రియమే వ్యర్థము. ఈ ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికములు అను ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మిగిలినవి వ్యర్థమవుతాయి. ఈ మూడింటిని మానసిక ప్రత్యయ రూపముగా దర్శించెడు సాక్షి చైతన్యమే ఆ పరమాత్మ. అట్టి పరమాత్మకు ఆశ్రయము స్వయముగా పరమాత్ముడే కానీ వేరెవరూ కాదు. విరాట్ పురుషుడు మానవుడిగా అండము నుండి వెలువడిన తర్వాత నివాస స్థానం కోసం వెతికారు. ఆయన సంకల్పంతో పవిత్ర జలములను సృష్టించారు. నరుని విరాట్ పురుషుని వలన ఉత్పన్నమగుట వలన జలముకు నారము అని పేరు. 1000 సంవత్సరముల వరకు ఆ విరాట్ పురుషుడు జలములలో, నారములలో ఉండుట వలన ఆయనకు నారాయణుడు అని పేరు ఏర్పడెను. ఆ నారాయణుడు యోగనిద్ర నుండి లేచినప్పుడు ఇటు అటు కదలగా ఆయన శరీరములో ఆకాశము నుండి ఓజస్సు, ఇంద్రియ బలము, మనోబలము, బలము, శారీరక బలము ఉత్పన్నములయ్యాయి. వీటి నుండి సమస్త శక్తుల యొక్క ప్రాణము ఉద్భవించింది. ప్రాణము వలనే ప్రాణులన్నీయు క్రియాశీలమగును. ఆ ప్రాణము శరీరంలో ఉన్నప్పుడు ఇంద్రియములు బలోపేతములగును. ఆ ప్రాణము శరీరమును వీడిపోయినప్పుడు ఇంద్రియములు చైతన్య రహితములగును. ఆ విరాట్ పురుషుడు ప్రాణం ఉన్నప్పుడు భుజించటానికి, అంటే తినడానికి, త్రాగటానికి మనకి దాహం వేసినప్పుడు ఆ విరాట్ పురుషుని శరీరమున ముఖము అంటే నోరు ఓపెన్ అవుతుంది. ఆ నోరు నుంచే దవడలు, వాటి నుండి రసనేంద్రియములు, నాలుక ఉత్పన్నమయ్యాయి. ఆ నాలుకచే గ్రహింపబడిన పెక్కు రసములు, రుచులు ఉద్భవించాయి. జీవుడు మాట్లాడటానికి కోరిక కలిగినప్పుడు వాగేంద్రియము, దాని అధిష్టాన దేవత అయిన అగ్ని, దాని విషయమగు వాక్కు, మాటలు అను 3 ప్రకటములయ్యను. శ్వాస వేగముగా తీసుకొనుట వలన నాసికా రంధ్రములు ఏర్పడ్డాయి. నాసిక యందు ఘ్రాణేంద్రియము కలిగినాయి. దాని అధిష్టాన దేవతయగు వాయువు ప్రకటితమయ్యెను. ఆ తర్వాత చాలా రోజుల వరకు ఆ పురుషుడు నీటిలోనే ఉన్నారు.
మొదట ఆ విరాట్ పురుషుని యందు జీవుని యందు ప్రకాశం లేదు. తను ఇతర వస్తువులను చూసే కోరిక కలిగినప్పుడు నేత్రాలు, దాని అధిష్టాన దేవత అయిన సూర్యుడు ప్రకటములయ్యారు. వాటి ద్వారా వస్తువులను రూపజ్ఞానమును కలిగెను. వేదరూపులైన ఋషులు తమ స్తుతుల ద్వారా విరాట్ పురుషుని మేల్కొలిపారు. అవి వినుటకు కోరిక కలిగెను. అప్పుడు చెవులు, దాని అధిష్టాన దేవత అయిన దిక్కులు ప్రకటములయ్యను. అలాగే వస్తువుల యొక్క కోమలత్వము, మృదుత్వము, బరువు, తేలిక, చల్లదనము మొదలగునవి తెలుసుకున్నప్పుడు విరాట్ పురుషుని చర్మము రూపుదాల్చెను. దాని నుండి రోమములు కూడా ఉద్భవించెను. స్పర్శ ద్వారా స్పర్శానుభవము కలుగుట కొరకు త్వగింద్రియము చర్మములో వ్యాపించెను. స్పర్శ గ్రహించు త్వగింద్రియం చర్మములో వ్యాపించెను. అదేవిధంగా మంచి పూజలు, యజ్ఞములు, మంచి కర్మలు చేయటానికి కోరిక కలిగిన వెంటనే ఆ విరాట్ పురుషునకు చేతులు ఏర్పడ్డాయి. ఆ చేతులలో వస్తువులను గ్రహించడానికి హస్తేంద్రియము, వాటికి అధిదేవత అయిన ఇంద్రుడు ప్రకటమయ్యను. కోరిన స్థానమునకు వెళ్ళుటకు కోరిక కలగగానే ఆ విరాట్ పురుషుని శరీరమునందు పాదములు ఏర్పడినాయి. వాటిని చరణేంద్రియము అంటారు. వాటి అధిష్టాన దేవతా రూపమున స్వయంగా యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువు స్థితుడయ్యను. ఆ పాదములతో అటు ఇటు నడిచి యజ్ఞ సామాగ్రిని సేకరింతురు. సంతానము కోరిక కలిగినంతనే ఆ విరాట్ పురుషుని శరీరమునందు లింగము ఉద్భవించెను. కామేశ్చ ఆవిర్భవించెను. మల విసర్జన చేయడానికి కోసం మలద్వారము ఏర్పడెను. అపాన మార్గము ద్వారా ఒక శరీరం నుండి మరొక శరీరమునకు వెళ్ళుటకు కోరిక కలిగినప్పుడు నాభి ద్వారము ఏర్పడెను. దాని నుండి అపానము, మృత్యుదేవత ప్రకటితమయ్యారు. ఆ రెండింటినీ ఆశ్రయించినంతనే ప్రాణాపాన త్యాగము అనగా మృత్యువు కలిగెను. ఆయనకు అన్నపానములపై కోరిక వచ్చిన వెంటనే పొట్ట, ప్రేవులు, నాడులు సంభవించెను. కుక్షి యొక్క దేవతగా సముద్రములు, నాడుల దేవతగా నదులు ఏర్పడ్డాయి. ఆ విరాట్ పురుషుడు తన మాయను గురించి ఆలోచించిన వెంటనే హృదయము ఉత్పన్నమయ్యను. దాని నుండి మనస్సు అనే ఇంద్రియము, దానికి అధిష్టాన దేవత అయిన చంద్రుడు, అట్లే దాని విషయములకు కోరిక, సంకల్పములు ఉత్పన్నములాయను. విరాట్ పురుషుని శరీరమునందు భూమి, నీరు, అగ్ని నుండి సప్త ధాతువులు ఏర్పడినవి. చర్మము, మాంసము, రక్తము, మేధస్సు, మజ్జ, ఎముకలు అను 7 ధాతువులు ఏర్పడినవి. అదేవిధంగా ఆకాశము, జలము, వాయువు వలన ప్రాణములు ఉత్పత్తి జరిగెను. మనస్సే సకల వికారములకు ఉత్పత్తి స్థానము. సమస్త పదార్థములను గూర్చిన విజ్ఞానమును కలిగించున్నది బుద్ధి. ఇప్పటి వరకు ఈ సృష్టి ఎలా ఆవిర్భవించిందో చెప్పారు. ఈ 8టిచే ఆవృతమై ఉండెను ఈ ప్రకృతి అంతా కూడా. వీటికన్నింటికీ అతీతమైనది భగవంతుని యొక్క అత్యంత సూక్ష్మ రూపము. అది శాశ్వతము. అది వాక్కుకి, మనస్సుకి అందనిది. ఈ భగవంతుని యొక్క స్థూల సూక్ష్మ రూపములు అనగా వ్యక్త, అవ్యక్త రూపములు రెండింటినీ వర్ణించారు. ఈ రెండు శ్రీహరి యొక్క మాయ ద్వారా రచించబడినవి కనుక విద్వాంసులు ఈ రెండింటినీ అంగీకరించరు. వాస్తవముగా పరమాత్మ నిష్క్రియుడు. తన శక్తుల ద్వారా సక్రియుడై దాని యందు వాచక రూపముతో అనగా శబ్దము, దాని అర్థములతో నామము, రూపము అను క్రియలను ధరించును. నిజంగా ఆ పరబ్రహ్మ నిర్గుణ నిరాకారుడగు భగవంతుడు. ఆయన ప్రతి జీవిలోనూ ప్రాణుల అన్నియును భగవంతుని రూపములే. పరీక్షిత్ మహారాజా, సత్వగుణ ప్రధానులు దేవతలుగా, రజోగుణము ప్రాధాన్యము గలవారు మనుష్యులుగా, తమోగుణము ప్రధానముగా గలవారు నీచయోనుల యందు జన్మించురు. ఈ విధంగా 3 విధములగు త్రిగుణముల యొక్క న్యూన్యాధికములను బట్టి ఇంకను 3 భేదములు ఉన్నాయి. ధర్మస్వరూపుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయిన పరమేశ్వరుడు విష్ణు రూపమును స్వీకరించి జగత్తును పాలించడానికి దేవ, మనుష్య, పశుపక్ష్యాది రూపంలో అవతరించుచూ ఉంటారు. ఆ సర్వేశ్వరుడే ప్రళయకాల సమయమున కల్పాంతమున కాలాగ్ని రుద్రుడై వాయువు, మేఘములను ఎలా అయితే తీసివేయునో ఆయన సృష్టించిన ఈ విశ్వమును తనలో లీనమునర్చుకొనును.
భాగవతోత్తములు ఆ మహాపురుషుని ఈ విధంగా వర్ణిస్తారు. అన్ని కల్పముల యందును సృష్టి క్రమము ఒకే విధముగా ఉండును. కల్పము ఆరంభమున ప్రకృతి నుండి మహతత్వాదులు ఉత్పన్నములగును. ఆ పరమాత్ముడే ఈ శరీరములో జరుగు అన్ని ప్రక్రియలకు కారణము. సైన్స్ అని అంటాము, కానీ మనకి దాహం వేసినప్పుడు దాహం వేస్తుంది అని ఎవరు చెప్తున్నారు? ఆకలి వేసినప్పుడు ఆకలి వేస్తున్నట్టు కడుపు మనకు ఎలా చెబుతుంది? మనం తిన్న వాటిలో ఉన్న మంచి మంచి పదార్థం అంతా కూడా బలంగా తయారవుతుంది. వ్యర్థ పదార్థం అంతా కూడా మలముగా మనకి మలద్వారం నుండి బయటకు వచ్చేయాలని పొద్దున్నే మనకి మంచినీళ్ళు తాగగానే గుర్తు చేసి వెంటనే మనం మల విసర్జనకు వెళ్తున్నాము. ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది? ఇదంతా సైన్సేనా? ఎలా జరుగుతుంది? ఆకలి వేయడం ఎలా జరుగుతుంది? మనకి ఏదైనా చూసినప్పుడు కోరిక ఎలా కలుగుతుంది? ఇవన్నీ కూడా ఆ భగవంతుడు లీలలేనిదే జరగవు. ఆ భగవంతుడే అన్నింటికీ కారణము. శ్రీహరి 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 శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః, శ్రీరామచంద్ర నమో నమః. శ్రీమద్భాగవత మహాపురాణము చదువుకున్న అదృష్టం నాకు కలిగింది. నిజంగా నా జన్మ ధన్యమైనది. జై శ్రీహరి గోవింద గోవింద. సుఖబ్రహ్మ మహర్షి పరీక్షిని మహారాజుతో విదురుడు పరమభాగవతోత్తముడు అని చెప్పెను. ఆయన తన గృహమును త్యజించి బంధుమిత్రులను కూడా వదిలి అడవులకు వెళ్ళెను. అక్కడ మైత్రేయ మహామునితో సమాగమము జరిగెను. శ్రీకృష్ణ భగవానుడు పాండవుల దూతగా హస్తినాపురమునకు వెళ్ళినప్పుడు ఆ స్వామి విదురుని గృహమునకే వెళ్ళి అక్కడనే నివసించెను. ఒకనాడు ధృతరాష్ట్రుడు చూపు లేనివారు ఆయన రాజు ఆయన కుమారులనే గ్రుడ్డిగా నమ్మెను. ఆయన అధర్మ ప్రవృత్తితో దుర్యోధనుడు ఏమి చెప్పిననో అది పాటించను. దుర్యోధనుడి సూచనలను పాటించి పాండవులందరినీ లక్క ఇంటిలో ప్రవేశపెట్టి వారిని అగ్నికి ఆహుతి చేయుటకై ప్రయత్నించారు. దుర్యోధనుని ఆదేశంతో దుశ్శాసనుడు పాండవ పత్ని అయిన ద్రౌపది యొక్క కేశములను పట్టుకొని సభలోకి ఈడ్చుకొని వచ్చి అవమానించారు. అప్పుడు ఆ తల్లి ద్రౌపది చాలా దుఃఖించింది. అంత దుఃఖిస్తున్నా కూడా అక్కడ జరుగుతున్న అపకార్యమును చూచి కూడా కుమారుల దుశ్చర్యలను నివారించలేదు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు మాయాజోదముతో ధర్మరాజును వనవాసమునకు పంపించారు. వనవాసం ముగించుకొని వచ్చిన పాండవులు న్యాయంగా తమకు రావాల్సిన రాజ్యభాగమును కోరారు. అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పినవాడై ధర్మరాజుకు రాజ్యభాగము ఇవ్వలేదు. జగద్గురువైన శ్రీకృష్ణుడు పాండవుల కోరిక మేరకు రాయబారిగా వెళ్ళి ధర్మవచనాలు చెప్పారు. భీష్మ ద్రోణాదులకు అమృతప్రాయంగా ఆ ధర్మవచనాలు తోచాయి. కానీ ధృతరాష్ట్రునకు ఆ వచనాలు ఎంతమాత్రమూ అంగీకరింపలేదు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆలోచనల కోసం నిర్ణయం కోసం విదురుణ్ణి తన సభాభవనానికి ఆహ్వానించి సలహా అడిగారు. నీతిశాస్త్ర కోవిదుడైన విదురుడు చెప్పిన సముచితమైన సూచనలను విదురనీతిగా వచింతురు. విదురుడు తన అన్న ధృతరాష్ట్రునితో అజాతశత్రువైన ధర్మరాజు పట్ల నీవు చాలా సహింపరాని అపరాధములు చేశావు. అతడు శాంతిమూర్తి అయి వాటి అన్నింటినీ ఓర్చుకున్నాడు. కనుక ధర్మరాజు అడిగిన రాజ్యభాగంను ఇవ్వండి. భీముడు తన తమ్ములతో గూడి నీపై పగ తీర్చుకోవడానికి కోపముతో బుసలు కొట్టుచున్నాడు. అది నీకు కూడా తెలుసు కదా. సమగ్ర జ్ఞాన నిధి అయిన మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుడు యదువీరులైన వారందరికీ ఆరాధ్యుడు. ఆ ప్రభువు ఈ భూమి మీదున్న రాజులందరినీ అవలీలగా జయించినవాడు. పైగా ఆ స్వామి భూసురులకు ఇంద్రాది దేవతలకు పూజ్యుడు. అట్టి శ్రీకృష్ణుడు పాండవులను ఆత్మీయులుగా తలుచుచున్నాడు. ఆయన అండదండలు ఎప్పుడూ వాళ్ళ మీద ఉన్నాయి. అన్నా ధృతరాష్ట్ర, నీ కొడుకు దుర్యోధనుడు పాపాల పుట్ట. అతను శ్రీకృష్ణ భగవాని పైన వైరభావంతో ఉన్నాడు. పుత్రరూపంలో నీ ఇంట్లో అడుగెట్టాడు. వాని ఎట్ల పుత్ర మమకారముతో అతడు చెప్పిన అన్నింటికీ నీవు తల ఊపకు. కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞతే రాజ్యమును సంపదను వారికి ఇవ్వుము. నీ వంశమును నీవు కాపాడుకొనుము. కాబట్టి దుర్యోధనుని ఒక్కడిని నీవు బయటకు పంపివేయుము.